ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి నవంబర్ 15 శనివారం రోజున, రేపటి రోజున మీకు శుభ అశుభ పరిణామాలు ఏంటి, అలాగే ఈ రాశి వారికి ఈ రోజున ఏం జరగబోతుంది, ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ప్రతికూల సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీ నడవడికతో పాటుగా మరిన్ని మంచి ఫలితాలను పొందడానికి ఏం చేయాలని అనుకునే ప్రతి ఒక్క పాయింట్ని ఈరోజు ఈ వీడియో ద్వారా వినబోతున్నామండి. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. తప్పకుండా మీకు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందన్నమాట. ఇంకా కొంతమంది ఈ రాశి వారి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయండి, మీ వంతు ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడడానికి ప్రతి ఒక్కరు వచ్చుంటారు కదండి. ఎవరైతే వింటున్నారో మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషనల్గా ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి కూడా ఈ వీడియో షేర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం. రేపటి రోజున జరిగే పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారండి. అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడారనమాట. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటి మనసత్వం అంటారు కదా, ముక్కుసూటిగా చెప్పేస్తారు, ఏది కూడా దాచుకోలేరు. కొంతమందికి వీరి నుండి దూరం అయిపోయేటువంటి లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరికి బాగా వాడుకొని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వదిలిపెడతారు. ఎన్నో కష్టాలు బాధలు పడ్డారండి. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. మీ కుటుంబ పరువు బాధ్యతలు అధికంగా ఉంటాయన్నమాట. అందుకోసం ఎంత కష్టపడుతుంటారో అయినా కానీ ఏంటంటే మీకు మంచి జీవితం అయితే మీకైతే ఉంటుంది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏం జరిగినా కూడా అంతా మన మంచిగా జరుగుతుంది. భగవంతుడు మనకు కష్టాలు ఇచ్చాడు, నష్టాలు ఇచ్చాడు, కానీ మేమంతా కూడా సంతోషంగా ఉన్నామని అనుకున్నటువంటి భావన మీకు తప్పకుండా ఏర్పడుతుంది. ఇక ఇంట్లో డబ్బు పెరిగేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పుల బాధల నుంచి మీకు విముక్తి అయితే తప్పకుండా లభించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి అన్నమాట. మంచి శుభవార్తలు మీ జీవితంలో ఆహ్వానించబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. దానికి సంబంధించినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయండి. మీ జీవితంలో కొన్ని మార్పులు తప్పకుండా లభిస్తుందని నెరవేరుతాయి అనమాట. అంటే కొన్ని మార్పులు తప్పకుండా మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ధైర్యంలోను, తెలివిలోను దిట్ట అనమాట. దిట్ట అని చెప్పుకుంటారనమాట. అందరూ కూడా అంటూ ఉంటారనమాట, ఎవరికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారని. అందరికీ ఎవరిని కూడా మోసం చేయరనమాట. వీరిని కొంతమంది మోసం చేస్తారు. అయితే ఏంటంటే వీరికి మంచి భవిష్యత్తు రాబోతుంది. చెప్పాలంటే కనుక ఈ రోజున కాలం కలిసి వస్తుందని అంటుంటారు కదా. ఇప్పటి వరకు మీరు పడిన బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అవి తొలగిపోయి అటువంటి ప్రతిదీ కూడా మీ ముందుకు రాబోతున్నాయి. మీరు ఏం చేసినా కూడా ఊహించని విధంగా ధనలాభం తప్పకుండా కలుగుతుంది. మీకున్నటువంటి అప్పులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అనమాట. అంతేకాకుండా మీరు దేని గురించి అయితే అంటే తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట. తెలిస్తే కనుక కొన్ని విషయాలు ఇంకా మీరు జరగదు అనుకున్నటువంటి పనిలో కూడా మంచి శుభవార్తలు వింటారండి. మీతో ఇక బంధం కలవదు, ఎప్పటికీ కూడా మాకు సెట్ అవ్వదని చెప్పి విడిపోయినటువంటి బంధాలు అసలుది కలుసుకునేటువంటి అవకాశం ఛాన్సెస్ ఈరోజు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అటువంటి ఛాన్సెస్ అనమాట. ప్రేమికురాలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, సోదరీమణులు, స్నేహితురాలు, ఇలా ఎవరైనా కావచ్చు. ఏ సంబంధం, ఏ బంధమైనా కావచ్చు. విడిచిపెట్టిన బంధం సైతం ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఎవరిదైనా మధ్యవర్తితో మాట్లాడించడం కానీ, ఇలా మీకు తిరిగి ఒక బంధం అనేది మీ జీవితంలో మరలా రావడం అనేది జరుగుతుందనమాట. తద్వారా ఏంటంటే మీ మనసు ఒక కొత్త ఉత్సాహానికి ఉంటుంది. తెలియనటువంటి ఒక ఉత్సాహము మీకు మానసికపరమైనటువంటి, శారీరకపరమైన ఉత్తేజితంగా మరింత పెంచడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇక అలాగా భవిష్యత్తు గురించి మీకు బాగా ఆలోచన చేస్తుంటారండి. ఈరోజు మీకు మంచి దైవ అనుగ్రహం కూడా మీపై కనబడుతుంది. ఆ దైవం కూడా సాక్షాత్తు హనుమంతుడి అనుగ్రహం ఈరోజు మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మీకు అఖండ అదృష్టం అనేది పట్టబోతుంది. పట్టిందల్ల బంగారం అవ్వబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుంచి స్వామివారు మిమ్మల్ని కాపాడి ఉండవచ్చు. మీపై చెడు ప్రభావం పడకుండా తోడుగా చేపట్టుకొని మరీ లేపుతూ ఉన్నారనమాట. అయితే మీరు తప్పకుండా శనివారం రోజు హనుమంతుల వారి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి 21 ప్రదక్షిణాలు చేసుకోండి. దానివల్ల స్వామివారి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. జీవితంలో తిరగనేది ఉండదన్నమాట. కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇంట్లో కూడా లేమి అనే బాధ లేకుండా సంతోషంగా ఉండవచ్చు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. అంటే అద్భుతాలు జరగడం అంటే హఠాత్తుగా మనకి ఈ అవసరం ఉందని చెప్పి మన మనసులో అనిపించిన వెంటనే అవసరానికి తగినటువంటి ఏదో ఒక సహాయాన్ని భగవంతుడు మనకి తప్పకుండా పంపించడం జరుగుతుందనమాట. అది ఎవరి ధరైనా కావచ్చు.
ముఖం తెలియనటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు, సడన్గా మనకు సర్ప్రైజ్ అయ్యే విధానంగా, అయ్యో నిజంగా మేము ఇలా అనుకున్నామో లేదో మా అవసరం అనేది వెంటనే భగవంతుడు తీర్చాడు కదా అనుకునేటువంటి ఒక అవాక్ అవుతాం కదా మనము. అలాంటి సందర్భం జరగవచ్చు. అయితే ఏదైనా సరే మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. జరగనటువంటి కొన్ని పనులు సైతం పూర్తిగా మీకు జరగబోతున్నాయి అన్నమాట. ఇంకా రేపటి రోజున మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలపరంగా ఉంటుందండి. ఏదైనా సరే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను అనుభవించేటువంటి మీరు అన్నీ కూడా ఎప్పటి నుంచి మీకు అన్నీ మంచి జరుగుతున్నాయి అన్నమాట. ఈ రాశి వారు ఏంటంటే మీరు చేసినటువంటి కొన్ని పుణ్యకర్మలు కావచ్చు, మీరు మంచితనం కావచ్చు, అమాయకత్వం కావచ్చు, ఇలా అన్ని విధాలుగా భగవంతుడు వీరిని ఆదుకుంటూ ఉంటారనమాట. అలాగే ఈ రోజున కూడా మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు కాబట్టి మంచి అవకాశం కదండి. ఈరోజైతే మీరు హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీ మీద మరింత ఎక్కువగా ఉండడానికి వీలుంటే స్వామివారి ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. ఇక మీకు కీడు చేయడానికి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారో తిరిగి వారికి కీడు జరుగుతుందన్నమాట. మీకున్నటువంటి శత్రువులు కూడా తోక ముడుచుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును కొనండి ఈరోజు. అది కూడా పసుపును కొనండి. పసుపును కొనడం వల్ల చాలా శుభప్రదం అండి. ఈరోజు తప్పకుండా పసుపు కొనండి. అలాగే 11 తమలపాకులను పూజ గదిలో ఉంచుకోండి. దానివల్ల మీకు ఉన్నటువంటి చెడు శక్తులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. ఇంటికి పట్టినటువంటి దరిద్రం పోతుంది. అది కూడా హనుమంతుల వారి యొక్క పడడం ముందు పెట్టండి. ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ విధంగా అయితే చేయండి. అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత తమలపాకులను పూల మొక్కలో పడేయండి. లేదంటే ఎవరి తొక్కని ప్రదేశంలో పడేసినా కూడా మంచిదే అన్నమాట. లేకపోతే నీళ్ళల్లో అయినా సరే పారుతున్న నీళ్ళల్లో అయితే పడేయచ్చు అనమాట. ఎందుకంటే స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టినటువంటి తమలపాకులు కాబట్టి ఎవరు కూడా తొక్కకూడదని కాబట్టి అలా చెప్తున్నాను. ఇంకా వివాహమైనటువంటి వారి యొక్క జీవిత భాగస్వామితో తప్పకుండా సంతోషంగా ఉంటారు. పిల్లల చదువు పరంగా అన్ని శుభవార్తలు వింటారు. ఇలా చేసి చూడండి. దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో మీకు త్వరలో మీ తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందన్నమాట. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు అనేటివి ఈ రాశి వారికి తొందరపడతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కొన్ని విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఆటోమేటిక్గా వెంటనే నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మీకు మంచిగా వస్తాయి లాభాలు. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క వారి పరంగా ఏదైనా కానీ నిర్ణయాలు వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలను గౌరవించేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి తరపు నుంచి ఏదైనా సలహాలు లేదంటే వారు ఇచ్చేటువంటి ఇచ్చే ప్రతి ఒక్క సూచనలు పాటించడానికి ఎఫెక్ట్స్ అనేది పెట్టండి. అలాగే మీపై ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి ఎవరికైనా సరే పేదవారికి దాన ధర్మం చేయాలండి. మీ జీవితంలో డబ్బు కూడా ఎలాంటి లోటు ఉండదన్నమాట. రాబోయే రోజుల్లో కూడా ధన లాభాలు కలుగుతాయి. మీ దగ్గర తప్పకుండా ఇది ఉంది ఏది ఉందని చెప్పి చూడకండి. మీకు ఏదున్నా కూడా అంటే మీ జీవితంలో ఏదున్నా లేకున్నా అంతా కూడా మంచి జరుగుతుంది. మీకు దగ్గర ఉన్న దాంట్లో ఎవరికైనా కానీ దాన ధర్మాలు చేయడానికి ఉత్సాహం చూపించాడు. భగవంతుడు ఎంత ఇచ్చాడు, ఎంత సహాయం చేశాడు అనేది ఏది చూడరండి. అసలు సహాయం చేసే గుణాన్ని కూడా కలిగి ఉన్నామా లేదని మాత్రమే చూస్తారు భగవంతుడు. కాబట్టి ఈ యొక్క మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనలో ఫస్ట్ అసలు ఒక సహాయం చేయాలనేటువంటి ఒక గుణం కానీ అభిప్రాయం అనేది మనకు మనస్సుకి ఏర్పడాలన్నమాట. తద్వారా మనకు రూపాయి ఇచ్చామా 2 రూపాయలు ఇచ్చామా అనేది అనవసరం అండి. నిజంగా మనం అవతల వ్యక్తికి ఒక బాధలో ఉన్నప్పుడు అంటే ఒక పర్సన్కి మనం ఓదార్చామా లేదా వారికి సహాయం చేశామా మనం ప్రయత్నం చేశామా ఆ తరపున చేయడం పుణ్యం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ పని అనమాట. ఇంకా బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు కూడా పాల్గొనే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగండి. రేపటి రోజున మీకు ఉద్యోగానికి అధికారిక సంబంధితమైన పనుల్లో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు తప్పకుండా పొందబోతున్నారండి. ఉన్నత అధికారుల యొక్క ఆదరణ మీకు తప్పకుండా లభిస్తుంది. మీ ప్రతిభను అందరూ గుర్తించి మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక మీ నిర్ణయాలు సత్ఫలితాలు అయితే ఇస్తాయన్నమాట. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీ తెలివి సమయస్ఫూర్తి ద్వారా చక్కగా మీరైతే అధిగమిస్తారని చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణం ఆస్తి నిర్మాణంలో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు చాలా దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. ప్రతి ఖర్చును కూడా ముందుగా ఆలోచించి చేయండి.
కుటుంబంలో అనుకూలమైన వాతావరణం తప్పకుండా మీకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. కాబట్టి మీకు దైవారాధన మీరు ఎక్కువగా చేసుకున్నట్లయితే మీకు దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది. మరి 15వ తేదీ శనివారం రోజున 6 నుంచి 10 మధ్యలో మీకు శాంతమైన ప్రారంభం, కొత్త ఆలోచనలు కూడా మీకు వస్తాయి. మీకు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో ఎవరో మీతో అనుకోని మంచి మాట చెప్తారు. అదృష్టం సదరు మీ ముందు ఉంటుంది. మరి సాయంత్రం అదృష్టం తలుపు తట్టే సంఘటన మొదలవుతుంది. రాత్రి తర్వాత మీ యొక్క మనసులో అర్థం కాని సంతోషం కూడా పుడుతుంది. అదే మీకు ప్రధానమైనటువంటి సంకేతంగా ఉండబోతుంది. అయితే మీకు ఇన్ని మంచి విషయాలు జరగాలంటే మంచి జాగ్రత్తలు కూడా పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. సూర్యదేవుడికి నీళ్లు అర్పించి నమస్కారం చేస్తే చాలా మంచిది. మీ అదృష్టాన్ని బలపరుస్తుంది. కాబట్టి మీ యొక్క మనసు చెప్పే శబ్దాన్ని వినండి. అది అదృచ్ఛికం కాదు, అది దైవ సంకేతం. ఈరోజు మీరు అనుభవించే యొక్క శుభ సూచన మీ యొక్క జీవితంలో కొత్త అధ్యాయాన్ని కూడా ప్రారంభిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ యొక్క అదృష్టం ఇప్పుడు మీ తలుపు తట్టబోతుంది. కాబట్టి గుండె నిండా ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మరి మనసు భవిష్యత్తు మ్యాప్ లాంటిది. దాన్ని అర్థం చేసుకునే మీరు ఈ విధంగానైతే చేసుకోండి. ఈ విధంగానైతే చేసుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మనసు చెప్పిన మాట వినండి, దైవారాధన చేసుకోండి. దైవాన్ని మీరు ఎక్కువగా నమ్మండి. దైవాన్ని నమ్మినట్లయితే మీకు జరగనిదంటూ ఏది ఉండదు. మీరు ఏది కోరుకుంటే అది జరగాలంటే కంపల్సరీగా మీరు దైవాన్ని నమ్మండి. ఆంజనేయ స్వామిని నమ్మండి, మీ ఇష్ట దైవాన్ని నమ్మండి. మీకు అంత మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.